ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 చాలా గ్రాండ్‌గా ఇనాగరేట్ అయ్యి, సో ఈరోజు మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ అండ్ అలాగే 50+ యూనివర్సిటీస్ సమక్షాన ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ దాంట్లో భాగంగా మనకి ఇవాల్టి కార్యక్రమంలో మన స్పెషల్ పార్ట్నర్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి మరి మనతో పాటు దానికి సంబంధించిన వారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాము. అండ్ మిగతా ఎడ్యుకేషన్ ఎక్స్పోస్‌తో పోలిస్తే సో ఇది ఒకసారి చూసుకుంటే డెఫినెట్లీ హౌ స్పెషల్ ఈజ్ ఆర్ టీవీ9 అండ్ కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 ఎలా అనిపిస్తుంది? మీరు రావడం ఎలా అనిపిస్తుంది? మిగతా చాలా అటెండ్ అయి ఉంటారు. హౌ ఇస్ దిస్ వెరీ మచ్ స్పెషల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చార్ట్ అకౌంటెంట్ అని చెప్పుకుంటానికి నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత అసలు ఈ ఐసీఏ అనేది లార్జెస్ట్ బాడీ ఇన్ ఇండియా. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేలో హైయెస్ట్గా ఉంటుంది. ఇది పెట్టడం కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ, కరికులం కానీ అంతా చాలా బాగుంటుంది. గ్లోబల్గా ఇది కనుక ఇన్స్టిట్యూట్ కనుక ఇది చదివినట్లయితే కనుక గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా సెటిల్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ కోర్స్ వచ్చేటప్పటికి 3 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సిఏ ఫౌండేషన్, తర్వాత వచ్చేటప్పటికి సిఏ ఇంటర్, తర్వాత వచ్చేటప్పటికి సిఏ ఫైనల్. మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ కామర్స్ స్టూడెంట్సే కాదు, ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కూడా చేయవచ్చు. తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేవి కూడా అవసరం లేదు. ఈవెన్ తెలుగు మీడియం పీపుల్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే నేను డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే చదువుకున్నాను. ఫస్ట్ సిఏ ఎంటర్ అయిన తర్వాత నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లో అన్ని క్వాలిఫై అయ్యాను. నేను 2010లో క్వాలిఫై అయ్యాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. చూడటానికి అలా కనిపించింది యాక్చువల్గా అది. తర్వాత స్టేజెస్ వచ్చేటప్పటికండి 3 స్టేజెస్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ కూడా 3 టైమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. జనవరిలో జరుగుతాయి, తర్వాత మేలో జరుగుతాయి, సెప్టెంబర్లో జరుగుతాయి. 3 టైమ్స్ జరుగుతాయండి. అందులో ఫస్ట్ స్టేజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫౌండేషన్ వచ్చేటప్పటికి మనకి ఎంసీక్యూ వర్షన్ ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అదేవిధంగా ఇంటర్లో వచ్చేటప్పటికి కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. అందులో కూడా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి కూడా మనం గ్రూప్ వైజ్ రాసుకోవచ్చు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ ఆర్టికల్షిప్ ఉంటుందండి. ఎవరైతే సిఏ ప్రాక్టీస్ చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళ దగ్గర 2 ఇయర్స్ ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాంతోపాటుగానే మనకి ఫైనల్ జాయిన్ అవ్వచ్చండి. అందులో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. చాలామందికి అసలు సిఏ అనగానే ఏమనిపిస్తుంది అంటే ఇదేదో చాలా టఫ్ కోర్స్ అని చెప్పి, అదే చాలా మిత్ అనమాట అది. కానీ చాలా కంఫర్టబుల్గా చేసేయచ్చండి. నేను వచ్చేటప్పటికి నేను 10th క్లాస్లో సెకండ్ క్లాస్ అండి. ఇంటర్మీడియట్లో జస్ట్ 600 వచ్చినాయి నాకు, అంతే. అందరూ నేను జాయిన్ అయ్యేటప్పుడు మా పేరెంట్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేయలేదు యాక్చువల్గా. మనకెందుకు సిఏ, చాలామంది వాళ్ళు వెనక్కి వచ్చేసారని కూడా అన్నారు. కానీ నేను వచ్చి అన్నీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. ఇప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. అదొకటి. తర్వాత దీనికి సంబంధించి వచ్చేటప్పటికి ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్కి వచ్చి అన్నీ నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యానండి. తర్వాత వచ్చేటప్పటికి తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే, నేను ఎస్పెషల్లీ నేను ఏదైతే ఫేస్ చేసానో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాన్ కామర్స్ నుండి ఎవరైతే వచ్చినారో వాళ్ళకే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. అదొకటి గమనించాలి. తర్వాత ఇది ఖర్చు పరంగా చూసుకుంటే మనం రిమైనింగ్ వేరే కోర్సెస్తో కనుక కంపేర్ చేసినట్లయితే కనుక కొంచెం డొనేషన్స్ అని లక్షల ఫీజులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా నామినల్ ఫీజుతో నేను చెప్పిన 3 స్టేజెస్ కూడా 80,000 లోపు అయిపోతుందండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెప్తున్నానండి. ఐసీఏ వాళ్ళకి కట్టే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1 lakh లోపు అయిపోతుందండి. 1 lakh లోపు అయిపోతుంది. అంటే ఎకానమీ పరంగా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ రన్ చేస్తారు. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా మినిమం ప్యాకేజ్ వచ్చేటప్పటికి 12 lakhs ప్యాకేజ్ దాకా ఉంటుంది. సో ఆఫ్టర్ సెటిల్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కగా జరుగుతుంది. అదొక మంచి ఫెసిలిటీ అండి. అంటే నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ కూడా కంఫర్టబుల్గా చదవగలిగితే ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ అవుతుంది. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండవది వచ్చేటప్పటికి నాన్ కామర్స్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అదొకటి ఉందండి. తర్వాత ఎకానమీ పరంగా చూసుకొని కూడా బాగుంటుంది. సెటిల్మెంట్ మీరు ఒకసారి పాస్ అయ్యారంటే కనుక ఖచ్చితంగా సెటిల్మెంట్ ఉంటుంది. మీరు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు, లేదా ప్రాక్టీస్లోకి వెళ్ళొచ్చండి. అది మన చాయిస్, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఒక ఇండస్ట్రీ కాదండి, బ్యాంకింగ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు,
ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఇట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా సరే కూడా వెళ్ళచ్చు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సెటిల్మెంట్ కూడా చాలా త్వరగా అవుతుంది. అదండి. సో సక్సెస్ రేట్తో పాటు డెఫినెట్లీ సీఏ అన్న వెంటనే అసలు భయపడకుండా డెఫినెట్లీ హ్యాపీగా మరి వాళ్ళ చక్కటి ఇన్స్టిట్యూట్లోకి వచ్చేయచ్చు.